హైదరాబాద్లో మళ్ళీ పెట్రోల్ డీజిల్ కష్టాలు మొదలయ్యాయని చెప్పాలి. ఎందుకంటే చాలా పెట్రోల్ బంకుల్లో అవుట్ ఆఫ్ స్టాక్ పెట్రోల్ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి. సో మనం ఈ రోజు ఎస్ఆర్ నగర్లోనే ఒక పెట్రోల్ బంక్ లో ఉన్నాం. మీకు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. చాలా వరకు వాహనాలు క్యూ కట్టి ఉన్నాయి ఇక్కడ పెట్రోల్ బంకుల్లో. సో అలాగే ఫస్ట్ నుండి కూడా పెట్రోల్ డీజిల్ పైన రేట్లు పెంచుతారని కూడా చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజం ఉందో ఏంటిదో మనం వాళ్ళ దగ్గరకు పోయి అడిగి తెలుసుకుందాం. ఒకసారి పదండి. పెట్రోల్ పంపులు అన్ని బంద్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి లైన్ కంట్రోల్ చేయడానికి లైన్ ఇలా పడ్డాము. ఏదేమో ఇంకా పెట్రోల్ ఇంకా దొరుకుతుందా దొరకదా తెలియదు. మాకు ఇక్కడ ఎందు నుంచి బంద్ చేస్తున్నారు తెలియదు. స్టాక్ ఉందంటారు, టీలలో చెప్తే స్టాక్ బాగా పెట్రోల్ ఉందంటున్నారు. ఈయనేమో బంద్ అంటారు. మరి ఎట్లా ఏంది ఇది పరిస్థితి ఏంది? గవర్నమెంట్ గురించి ఏం చెప్తారు? ఈ గవర్నమెంట్ ఏం చేస్తాం అమ్మా, ఏ గవర్నమెంట్ వచ్చి అంతే ఉన్నది పరిస్థితి. మరి ఇప్పుడు అసలు ఎందుకు జరుగుతున్నది ఇట్లా? ఎప్పుడు కాంది పెట్రోల్ బంద్ అంటారు. మరి పెట్రోల్ లైన్ నిలబడి గంట సేపు అయిపోయింది. మేము లైన్ నిలబడ్డాం. గవర్నమెంట్ పెట్రోల్ ఉందని చెప్తున్నారు. గవర్నమెంట్ పెట్రోల్ ఉందని చెప్తున్నారు ఆల్రెడీ. మరి ఏమో పెట్రోల్ పంపులు అన్ని బంద్ ఉన్నాయి. మరి దాని గురించి భయం పెట్రోల్ ఒప్పుకొని వచ్చిన మీటికి మేము ఇంకేం చేయాలి మీరే చెప్పండి. ఇక రేట్లు కూడా పెరుగుతాయని చెప్తున్నారు. రేట్లు పెరుగుతున్నాయి అంటారు. 10 రూపాయలు పెడతాయంట మరి పెట్రోల్. ఇంకా లీటర్ పెట్రోల్ 10 రూపాయలు పెడుతుందంట. మరి ఎందుకు పెరుగుతుంది ఏంది పరిస్థితి ఏం అర్థమైతలేదు. ఏం పని చేస్తారు మీరు? నాది డబ్బు ఉంది. పెట్రోల్ అవసరం నాకు. ఇప్పుడు పెట్రోల్ ఏడవైనా పెట్రోల్ పంప్ బంద్ ఉన్నాయి. బల్కంపేటలో పెట్రోల్ పంప్ బంద్ ఉన్నది. ముందు వెళ్ళిపోయిన అక్కడ బంద్ ఉన్నాయి పెట్రోల్ పంపులు. ఈడ ఉంటే ఇక్కడ లైన్ పెద్దగా అయిపోయింది. మేము లైన్ నిలబడి గంట సేపు అయిపోతుంది లైన్లో. అది కదా. గవర్నమెంట్ ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? అంటే ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూడాలి గవర్నమెంట్. ఇలాంటి పరిస్థితి వస్తే అందరికి ఇబ్బంది కదా గవర్నమెంట్. మరి ఇలాంటి రాకుండా చూసుకోవాలి గవర్నమెంట్ మంచిగానే చేస్తలేమని కాదు. కానీ ఇట్లా పెట్రోల్ పంపు ఆల్రెడీ గవర్నమెంట్ ఏమన్నా పెట్రోల్ ఉన్నది ఆల్రెడీ అంటున్నారు. వీళ్ళేమో పెట్రోల్ పంపులు ఏమో బంద్ అని పెట్రోల్ పంపులు బంద్ చేస్తుంది.